ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఇలా చెప్తూ ఉన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి, అయితే వారికి ఈ విధంగా బాప్తిస్మం ఇవ్వుడి అని తెలియజేస్తున్నాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిస్మం ఇవ్వుడి అని తెలియజేస్తున్నాడు. ఈరోజు అనేక మంది పరిశుద్ధాత్మ గురించి చెప్పినప్పుడు ఎవరు వినరు, ఎవరు నమ్మరు. పరిశుద్ధాత్మ లేదు, ఏమీ లేదని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో మాత్రమే బాప్తిస్మం అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలియజేస్తాను. కొన్ని విషయాలు ఏంటంటే, మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు ఆయన యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం తీయించుకున్నప్పుడు నీళ్ళలో దేవుని ఆత్మ అని ఉంది. అదేవిధంగా మనము దేవుని ఆత్మ పావురం వల్లే ఆయన మీదకి దిగివచ్చుట మనం అక్కడ చూస్తాము. అదే విషయం మనము మార్కు సువార్తలో చూసినప్పుడు అక్కడ ఎలా ఉంటుందంటే పరిశుద్ధాత్మ అని ఉంటుంది. ఇక్కడ దేవుని ఆత్మ అన్న పరిశుద్ధాత్మ అన్న రెండు ఒకటేనండి. ఈ విషయంలో ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలామంది దేవుని ఆత్మను పొందుకొని ఉంటారు, బట్ వాళ్ళకి అర్థం కాదు అది దేవుని ఆత్మని, పరిశుద్ధాత్మని ఎక్కువ అంటూ ఉంటారు. అలాంటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ రెండు ఒకటే. అదేవిధంగా లూకా సువార్తలో చూసినప్పుడు కూడా అదే విషయం తెలియజేయబడుతుంది. దేవుడు యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీయించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వల్ల ఆయన మీదకి వచ్చిందని తెలియజేస్తూ ఉంది. అయితే ఈరోజు అనేక మంది పరిశుద్ధాత్మ అంటే నమ్మరు. పరిశుద్ధాత్మ అంటే ఏంటంటే నమ్మరు. మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసుకున్నప్పుడు దేవుని ఆత్మ జలం పైన అల్లాడుచుండెనని ఉంది, ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలో. అదేవిధంగా కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనంలో నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకమని దావీదు కూడా అక్కడ మాట్లాడుతున్నాడు. మరి దావీదుకి ఎలా తెలిసిందండి ఇక్కడ పరిశుద్ధాత్మ ఉన్న విషయము? దావీదు అనుభవించాడు కాబట్టి అక్కడ మాట్లాడుతున్నాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దని. ఇలాగే మనం చూసుకున్నప్పుడు కీర్తనల గ్రంథంలో నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదునని దావీదు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా చూసుకున్నప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా పాత నిబంధనలో కూడా దేవుని ఆత్మ గురించి అనేక చోట్ల రాయబడుతూ వచ్చింది. ఈరోజు అనేక మంది పరిశుద్ధాత్మను నమ్మని వాళ్ళు, ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని ఆత్మ అన్న పరిశుద్ధాత్మ అన్న రెండు ఒకటే. కాబట్టి మీరు కంపల్సరీ పరిశుద్ధాత్మ అనే శక్తిని పొందుకోవాలని యేసు నామమున మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్.